ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హిందూ జనాభా తగ్గుదలపై సంచలనమైన వ్యాఖ్యలైతే చేశారు. శతాబ్దాల విదేశీ దండయాత్రలు, వలస పాలన భారతదేశ వనరులను, ప్రజలను దోపిడీ చేయడమే కాకుండా హిందువుల జనాభా గణనీయంగా తగ్గడానికి కారణమయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశం మొత్తంగా చర్చనీయంగా మారాయి. లక్నోలో ఆత్మనిర్భర్ భారత్ స్వదేశీ సంకల్పంపై జరిగిన ఒక రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొన్ని చారిత్రక అంశాలు ప్రస్తావించారు. క్రీస్తు శకం 1100 సంవత్సరంలో నాటికి భారతదేశంలో హిందూ జనాభా 60 కోట్లు ఉండేది. అది 1947 ఈ స్వతంత్రం వచ్చే సమయానికి 30 కోట్లకు పడిపోయింది. దీనికి కారణం మీరే ఆలోచించాలంటూ 800 నుంచి 900 సంవత్సరాల్లో మన జనాభా పెరగాల లేదా తగ్గాల అని ఆయన ప్రజలకు ప్రశ్నించారు. విదేశీ దురాక్రమణ వలన హిందూ సమాజం ఎదుర్కొన్న నష్టాన్ని ఇది సూచిస్తుందని అన్నారు. అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులు భారతదేశంలోనే ఉన్నాయి. విదేశీ పాలకుల విచ్ఛిన్నకరమైన విధానాల వల్లనే దేశం నష్టపోయిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భారతదేశంలో అన్ని వనరులు ఉన్నాయని, కానీ కొందరు కులం, ప్రాంతం, భాష ఇలా అనేక విషయాల ఆధారంగా ప్రజలను విభజించారని చెప్పారు. ఇప్పటికీ వారు అదే విదేశీ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని, సమాజాన్ని చీల్చి విభేదాలు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. 300 సంవత్సరాల క్రితం భారతదేశంలో అన్నీ ఉండేవి. జనాభాలో సగం కంటే తక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. మిగిలిన వారు వ్యాపారం, చిన్న పరిశ్రమలు నడిపిస్తూ పనులు చేసుకుంటూ ఉండేవారు. భారతదేశ నాణ్యమైన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అలాగే ఈ వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ స్వదేశీ ఉద్యమాలతో ముడిపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశీ ఉద్యమానికి పిలుపునివ్వడం భారతీయ కార్మికులకు, యువతలకు సాధికారత కల్పించడానికి ఉద్దేశించబడిందని అన్నారు. ఈ స్వదేశీ ప్రచారాన్ని అన్ని రకాలుగా విమర్శిస్తారని, కానీ భారతీయ కార్మికుల శ్రమతో, యువత ప్రతిభతో తయారైన వాటిని మనం ప్రోత్సహించాలని ప్రధానమంత్రి సందేశాన్ని యోగి ఆదిత్యనాథ్ ఉద్ఘాటించారు.